హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా పండుగ కానుకగా పీఆర్సీ పెండింగ్ డీఏ రిలీజ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి పెండింగ్ సమస్యలైనటువంటి పీఆర్సీ, డీఏ, ఐఆర్ ఇతర తదితరుల సమస్యలపైన ఉద్యోగ సంఘ నాయకులు ఈ మేరకు బహిరంగ సభ ద్వారా అయితే వ్యాఖ్యానించడం జరిగిందనమాట. సో, మరి ఉద్యోగ సంఘ నాయకులు ఈ యొక్క సమస్యలపైన ఏమని తీర్మానించారో వారి మాటల్లోనైతే చూసేద్దాము. సో, వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. 98 డిఎస్సి ద్వారా అపాయింట్ అయ్యి ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా చేస్తున్నవారు 2008 డిఎస్సి ద్వారా సెలెక్టెడ్ అయ్యి మినిమం టైం స్కేల్ తో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి రెగ్యులర్ చేస్తావా లేదా అనేది రణబేరి మోగిస్తా ఉన్నాం. వారి యొక్క పెన్షన్ సర్వీస్ ని కౌంట్ చేయాలనేది రణబేరి మోగిస్తా ఉన్నాం. అందుకనే విద్యారంగ ఆర్థిక రంగ సమస్య చంద్రబాబు నాయుడు గారి కాలంలో రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60కి పెంచితే జగన్మోహన్ రెడ్డి కాలంలో 60 నుంచి 62కి చేశారు. చేసేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు వర్తించే విధంగా ఇవ్వాలిగా ఉత్తర్వులు. అలా ఇవ్వని కారణంగా ప్రతి డిపార్ట్మెంటు ఎవరికి వాళ్ళు మాకు పెంచండి మాకు పెంచండి మాకు పెంచండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇలాగే మరి మిగిలిపోయిన డిపార్ట్మెంట్లకు చేయాలి. వాళ్ళ వయసుని 60 నుంచి 62కి పెంచండి అంటే 3 మంత్రులతో ఒక కమిటీ వేశారు. ఆ 3 మంత్రుల కమిటీలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 9th 10th ఆ షెడ్యూల్స్లో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లాంటి ఉద్యోగులందరినీ కూడా 62 సంవత్సరాలకి పెంచడానికి ఉద్దేశించినట్టుగా రాశారు. మరి కానీ దీంట్లో ఎక్కడ ఎంటీఎస్ టీచర్ల గురించి పేర్కోలేదు. 98 డిఎస్సిలో ఒక 2000 మందిని 4500 మందిని 2008 డిఎస్సిలో 2000 మందిని మొత్తం 6500 మందిని మినిమం టైం స్కేల్ టీచర్లుగా అపాయింట్ చేశారు. దీంట్లో చాలామంది ఇప్పటికే రిటైర్ అయిపోయారు. ఉన్నది 4,500 నుంచి 5,000 లోపులోనే ఉన్నారు. ఏమండి విద్యారంగంలో అసలు ఈ రకమైనటువంటి మినిమం టైం స్కేల్ అనే విధానం లేదు. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని రెగ్యులర్ చేయండి, వీళ్ళను కూడా 62 సంవత్సరాలకి పెంచండి అని చెప్పి మనం అడిగాం. ఇవ్వాలి. ఈ సమస్యని తప్పకుండా సాధించి తీరే వరకు మన పోరాటం సాగుద్దని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతర్జిల్లా బదిలీలు చేస్తాం. అలాగే 1998 డిఎస్సి 2008 డిఎస్సి 1998 2008 డిఎస్సికి నేను పేరు పెట్టాను అంతులేని కథ అని చెప్పేసి. ఆ కథ ఇంకా నడుస్తానే ఉంది. 98 డిఎస్సి 4072 మందికి ఎంటీఎస్ ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు చేరిన 2వ నెలలోనే వాళ్ళు 400 మంది రిటైర్ అయ్యారు 98 డిఎస్సి. కనుక వాళ్ళందరినీ కూడా ముందు 62 ఏళ్ళు చేయాలి, పర్మనెంట్ చేయాలి. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఆ కేసులు ప్రభుత్వం తరఫున ఉపసంహరించి వాళ్ళని పర్మనెంట్ చేయాలని మనం కోరుతా ఉన్నాం. ఇక అనేక విషయాలు డిఏలు బకాయిలు ఇవన్నీ మీటింగ్లో ఉన్నా చెప్తూ ఉంటారు. 98 ఎంటీఎస్, 2008 ఎంటీఎస్, 60-62 ప్రభుత్వ రంగ సంస్థలకి, గురుకుల సంస్థలకి మేము పైదాకా తీసుకెళ్ళాం ఫైల్. అందులో ఎంటీఎస్ని కూడా ఇంక్లూడ్ చేయించండి, ఆ పీరియడ్ని రెగ్యులరైజ్ చేయించండి, వాళ్ళకు పెన్షన్ వచ్చేట్లు చేయించండి అని చెప్పి ఎప్పుడు జేఏసీ సమావేశాలు జరిగినా మేము చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా రెగ్యులర్గా వాళ్ళంతా కూడా నన్ను ఎంటీఎస్ గురించి వీటి గురించి ఇది చేస్తుంటారు. తప్పనిసరిగా ఏదైతే అన్నగారు వీళ్ళంతా చెప్పారో వాటి మీద కూడా తప్పనిసరిగా ఏపీ జేఏసీ దృష్టి పెట్టిందని, పెడుతుందని ఈ అన్నిటి విషయాల్లో. అలాగే ప్రభుత్వం
ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటి అడిగామన్న ఈ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోనూ బయట కూడా, అసలు ప్రభుత్వానికి ఒక విధానం ఉన్నదా? యాక్ట్ 30 తీసుకొచ్చింది, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తాం, ఒక విధానం 2014 ముందు వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, విధానం తెచ్చారు కదా. వీ టు అగ్రీ టు యువర్ విధానం. 2014 తర్వాత వాళ్ళ సంగతి మళ్ళీ చూద్దాం, 2014కు ముందు చేయండి. మళ్ళీ ఏం చెప్పింది? ఎగనెస్ట్ శాంక్షన్డ్ పోస్టు మంచిది, ఎగనెస్ట్ ROR మంచిది, ఫుల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి మంచిది, సెలక్షన్ కమిటీ ఉండాలి మంచిది, అన్నిటికీ ఒప్పుకున్నారు. 11,000 మంది లిస్ట్ వేశారు, 3,000 మందిని రెగ్యులరైజ్ చేశారు, 7,000 మందిని రెగ్యులరైజ్ చేయలే. ఏం పాపం ఇది? నువ్వు యాక్ట్ తెచ్చి అసెంబ్లీలో తెచ్చావు, డేటా తెచ్చావు, 11,000 మందిని గుర్తించావు, కానీ అందులో 3,000 మందిని రెగ్యులరైజ్ చేసావు. ఆయన అక్కడ ఆపేశాడు, ఈయన 15 నెలలు అయినా దీన్ని రెగ్యులరైజ్ చేయని పరిస్థితి. దీనికి ఎక్కే గడప దిగే గడప. సాగర్ గారికి ఇంకో పని లేదు, ఎక్కే గడప దిగే గడప. మేమంటాం నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకుని అసెంబ్లీలో పెట్టి అన్నీ చేసి ఇవాళ నువ్వు ఆ సింపుల్గా చేయడానికి ఎందుకు అంటే, ప్రభుత్వం పాకెట్లో మన అంశాలను ఎట్లా పెండింగ్ పెట్టి ఆడి చుట్టూ మనం తిరిగేట్టు చేస్తుందో, వాళ్ళు డెసిషన్స్ తీసుకున్న అంశాలను కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాటి వెంక పదే అడుగుతూ మనం కొత్త డిమాండ్ల వైపు వెళ్లకుండా చూస్తుందన్న అభిప్రాయం ఇవాళ ఏపీ జేఏసీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాను.